ఏప్రిల్ 8వ తారీఖు సోమవారం రోజున అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య, అలానే సూర్యగ్రహణం కూడా సంభవించనుంది. అయితే ఈ శక్తివంతమైనటువంటి ఈ రోజున ఎవరైతే మీరు ఈ చిన్న పరిహారాన్ని పాటించుతారో అలాంటి వారికి జీవితంలో కష్టాలు రావు. పరమశివుని అనుగ్రహంతో ధనధాన్యాలకి లోటు లేకుండా జీవిస్తారు. మీ యొక్క సంపద అనేది అంతకంత పెరుగుతూ వస్తుంది. మీ జీవితంలో కష్టాలు అనేవి తొలగిపోతాయి. ఖచ్చితంగా శివపార్వతుల అనుగ్రహానికి పాత్రులు అవుతారు. సహజంగానే భారతీయులకి ఖచ్చితంగా సూర్యగ్రహణం అంటే కాస్త భయం ఉంటుంది. అలానే సూర్యగ్రహణం రోజుల్లో గ్రహాల యొక్క మార్పు అనేది ఉంటుంది. కొన్ని రాష్ట్రాల వారికి అదృష్టం, కొన్ని రాష్ట్రాల వారికి దురదృష్టం కూడా కలుగుతూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల వారిపైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాకపోతే మనకు ఏప్రిల్ 8వ తారీఖు అమావాస్య రోజున సంభవించే సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. అలానే భారతదేశంలో ఎలాంటి పాక్షిక కాలం అనేది లేదు. కాబట్టి ఆ రోజు మనం సూర్యగ్రహణం గురించి భయపడవలసిన అవసరం అయితే లేదు. ఇక సోమవారంతో అమావాస్య కలిసి వస్తుంది. అమావాస్య అనేది సోమవారంతో కలిసి వస్తే దానినే సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. మామూలుగా వచ్చే అమావాస్యల కన్నా ఈ సోమవతి అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది. సోమవతి అమావాస్య రోజున మనం ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా, శివపార్వతులను పూజించినా, శివాభిషేకం చేసినా సరే, అలానే శివాలయంలో 9 ప్రదక్షిణలు చేసినా సరే వారికి కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి. తెలిసి తెలియక చేసిన దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు. అంతేకాదు, ఈ సోమవతి అమావాస్య గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే, ఒకానొక కాలంలో తెలిసి తెలియక ఒక నల్ల చీమ అనేది పరమశివుని చుట్టూ కూడా 9 ప్రదక్షిణలను చేసింది. అలా చేయడంతో తాను అంటే ఆ నల్లచీమ మరుజన్మలో కాశీరాజుకి కుమార్తెగా జన్మించింది. కాశీరాజుకి కుమార్తెగా జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అంటే తెలిసో తెలియకో నల్లచీమ ప్రదక్షిణలు చేసినందుకే ఈ సోమవతి అమావాస్య రోజు మరుజన్మలో కాశీరాజుకి కుమార్తెగా జన్మించింది. అంటే మనం కూడా తెలిసి తెలియక చేసిన ఎన్నో పాప కర్మాల నుండి బయటపడాలి అంటే గనక ఈ సోమవతి అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణలను చేసి, వీలుంటే ఒక చెంబెడు నీరునైనా శివలింగంపై సమర్పించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించి, లేదా ఇంకా వీలుంటే మీరు పంచామృతాలతో అభిషేకం చేసి లేదా రుద్రాభిషేకం చేసి శివుడి ముందు ఒక్క దీపాన్ని వెలిగించి, ఒక్క బిల్వదళాన్ని సమర్పించి, ఒక్క ఉమ్మెత్త పువ్వుని సమర్పించి, ఉమ్మెత్త కాయలో దీపాన్ని వెలిగిస్తే గనక మీరు ఎన్ని జన్మల పాపాలతో కష్టపడుతూ ఉన్నా, లేదా శనీశ్వరుని దుష్ప్రభావాలతో మీ జీవితంలో కష్టాలు ఎదురవుతున్నా, దరిద్ర బాధలు పట్టి జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నా, ఆర్థికంగా కష్ట నష్టాలను చూస్తూ ఉన్నా, వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందుతారు. సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. అలానే ఈ సోమవతి అమావాస్య రోజున ఒక్క జిల్లేడు ఆకు ఉప్పుతో ఈ పరిహారం చేసినా మీ కష్టాలు తొలగిపోతాయి. జిల్లేడు ఆకు అన్నా, జిల్లేడు పూలు అన్నా పరమశివునికి చాలా ఇష్టం. అలానే ఉమ్మెత్త పుష్పాలు అన్నా, నీలిరంగు పుష్పాలు అన్నా, పసుపు రంగులో ఉండే పుష్పాలు అన్నా శివుడికి చాలా ఇష్టం. ఇక జిల్లేడు ఆకుతో మరి ఈ సోమవతి అమావాస్య రోజు ఏం చేస్తే మన యొక్క దరిద్ర బాధలు, 7 జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులం అవుతామో ఇప్పుడు తెలుసుకుందాం. శివానుగ్రహం కలిగి శివపార్వతుల యొక్క అనుగ్రహంతో మీ జాతకం అనేది మారి జీవితంలో కష్ట నష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు సిద్ధించాలి అంటే ఖచ్చితంగా సోమవతి అమావాస్య రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. ఆ తరువాత ఇల్లు వాకిలిని పరిశుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో ఖచ్చితంగా ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు, చిటికెడు పసుపుని వెయ్యాలి. ఎందుకంటే మీకు ఇన్ని రోజుల నుండి ఉండే దరిద్రాలు, నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, శరీరానికి హాని కలిగించే చిన్న చిన్న సూక్ష్మజీవులు కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఆ తరువాత ఈ యొక్క పసుపు, ఉప్పు అనేది యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి మీ జాతకంలో ఉండే కష్ట నష్టాలు తొలగిపోతాయి. మీ జీవితంలో ఉండే చెడు బాధలు, దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు. అష్టైశ్వర్యాలు కలుగుతాయి, సిద్ధిస్తాయి. ఖచ్చితంగా
ఖచ్చితంగా మీరు కోరుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ దైవశక్తితో నిండిపోతుంది. కాబట్టి ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు పసుపుని వెయ్యాలి. ఇక వాకిలిని కూడా శుభ్రం చేసి వాకిట్లో ముగ్గుని పెట్టి తులసిని కూడా శుభ్రం చేసి తులసి దగ్గర కూడా ముగ్గులు పెట్టాలి. ఆ తరువాత స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు 5 అవి ఉత్తరేణి ఆకులను వేసుకోవాలి. అవి అంటే ఉత్తరేణి ఆకులు అనేవి చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటివి. ముఖ్యంగా చెప్పాలి అంటే శివుడికి చాలా ఇష్టం ఉత్తరేణి ఆకులు. ఉత్తరేణి ఆకులు అంటే పరమశివునికి చాలా ఇష్టం. ఉత్తరేణి వేర్లు అన్నా సరే పరమశివునికి చాలా ఇష్టం. వీలుంటే ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున ఉత్తరేణి వేర్లను కూడా ఇంటికి తెచ్చుకోండి. వేర్లను శుభ్రం చేసి కడిగి పూజ గదిలో పెట్టి పూజించి వాటిని ఎర్రని ఒక వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టి ఆ మూటను డబ్బు దాచే ప్రదేశంలో కానీ లేదా ఇంటి సింహ ద్వారానికి కానీ కట్టుకోండి. ఇలా చేయటం వల్ల ఇంట్లోకి ఏ చెడు శక్తి రాదు. ఉన్న చెడు శక్తులు కూడా పారిపోతాయి. ఇక మీకు ఎలాంటి అడ్డు ఉండదు ధనం రావడానికి. అలా ఉత్తరేణి ఆకులను గుప్పెడు ఉప్పుని చిటికెడు పసుపుని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం ఆచరించాలి. ఆ తరువాత ఆ రోజు ఒక్క ఉమ్మెత్త పుష్పాన్ని అయినా లింగానికి సమర్పించాలి. అలా ఉమ్మెత్త పుష్పం అయినా ఉమ్మెత్త కాయలు అయినా సమర్పించాలి. అలానే వీలుంటే ఆ రోజు ఖచ్చితంగా పిండి దీపాలను చేయండి లేదా నారికేల దీపాన్ని వెలిగించండి. ఈ నారికేల దీపం అంటే శివునికి చాలా ఇష్టం. నారికేల దీపం అంటే కొబ్బరికాయను పగలగొట్టిన చిప్పలలో దీపాన్ని వెలిగిస్తారు. కొబ్బరికాయను పగలగొట్టి సమానంగా ఉండే 2 కొబ్బరి చిప్పలను అంటే కొబ్బరితో సహా అప్పుడు అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ పోసి 3 వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపం అంటే శివుడికి మరీ ఇష్టం కాబట్టి ఖచ్చితంగా పాపాల నుండి దరిద్రాల నుండి విముక్తిని పొందుతాము. పరమశివుని అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది. శివపార్వతుల అనుగ్రహంతో జీవితంలో కష్టాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి. ఇక మీ జీవితంలో కష్ట నష్టాలు అనే వాటికి చోటు కూడా ఉండదు. ఇక అంతేకాదు ఈ యొక్క ఉమ్మెత్త పువ్వు అయినా ఉమ్మెత్త కాయలు అయినా లేదా తుమ్మి పువ్వులు అయినా ఇక పరమశివునికి చాలా ఇష్టం. వాటితో పాటు బిల్వదళం, పిండి దీపం, అలానే నారికేల దీపం అంటే శివుడికి చాలా ఇష్టం. అలా అన్ని రకాల దరిద్ర బాధలు, జాతక దోషాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు, పూర్వజన్మలో చేసిన పాపకర్మాల నుండి కూడా విముక్తిని పొందుతాము. అయితే అదేవిధంగా పిండి దీపంలో దీపారాధన చేసి అలానే శివపార్వతులకి ఇష్టమైనటువంటి ఉమ్మెత్త పూలు, బిల్వదళాలను సమర్పించి ఇక మనం ఈ పరిహారాన్ని చేయాలి. అయితే మనం ఎప్పుడైతే మనం భక్తి శ్రద్ధ నమ్మకంతో ఏ పూజ అయినా పరిహారమైనా చేస్తామో అప్పుడే మన పూజకి కానీ పరిహారానికి కానీ 100% ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ముందు మనం నమ్మకంగా ఉండాలి. ఏదైనా మన మంచికి అని ఫలితాన్ని ఎక్కువగా ఆశించకుండా దైవభక్తి కోసం చేస్తున్నాము, మన చెడుని తొలగించుకోవటానికి చేస్తున్నాము, అందులో మంచి ఫలితం అనేది రావాలి అని పూర్తిగా మన యొక్క భారం అనేది దైవంపై ఉంచి ఆ తరువాత మాత్రమే ఈ పరిహారం చేయండి. అలా మీరు ఏ పరిహారాన్ని చేసినా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇకపోతే మనం ఈ యొక్క జిల్లేడు ఆకు ఉప్పుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. జిల్లేడు ఆకు అనేది కూడా చాలా శక్తివంతమైనటువంటిది. ముఖ్యంగా దానికి అమావాస్య రోజుల్లో శక్తులు మరింత పెరుగుతాయి. అమావాస్య పౌర్ణమి రోజుల్లో జిల్లేడు చెట్టు యొక్క శక్తులు అనేది రెట్టింపు అవుతాయి. జిల్లేడు చెట్టే కాదు, ఆ చెట్టు యొక్క పువ్వులు, చెట్టు యొక్క వేర్లు, చెట్టు యొక్క ఆకులు కూడా చాలా శక్తివంతంగా మారుతాయి. కాబట్టి జిల్లేడు చెట్టు యొక్క ఆకుతో ఈ పరిహారం చేయాలి. ఆ పరిహారం ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా 2 జిల్లేడు ఆకులను సేకరించాలి. ఈ జిల్లేడు ఆకులను సేకరించే సమయంలో 2 చేతులనెత్తి నమస్కరించుకోవాలి. మేము చేసే పరిహారం అనేది బాగా ఫలించాలి. మేము మంచి కోరి ఆర్థిక సమస్యలు తొలగిపోయి మాపై ఉన్న చెడు శక్తులు అన్నీ తొలగించుకోవటానికి ఈ పరిహారం చేస్తున్నామని చెప్పి ముందుగా 2 చేతులు జోడించి నమస్కరించుకొని 2 నిమ్మకాయలను కట్ చేసి ఎడమవైపు కుడివైపు పడవేసి జిల్లేడు చెట్టుకి నీరుని సమర్పించి జిల్లేడు చెట్టుకి ఉత్తరం వైపున ఉన్నటువంటి ఒక వేరుని తీసుకొని ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా మట్టిని కప్పివేసి చెట్టుకి నీళ్లను సమర్పించి జిల్లేడు చెట్టు యొక్క వేర్లు, జిల్లేడు చెట్టు యొక్క 2
2 జిల్లేడు ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నాక జిల్లేడు చెట్టుకి అంటే చెట్టు యొక్క వేర్లకి ఉండే మట్టిని పూర్తిగా కడిగివేసి ఆ వేర్లను ఎర్రని అంటే మళ్ళీ తడి లేకుండా పూర్తిగా తొడిసివేసి ఆ తర్వాత ఎర్రని లేదా తెల్లని వస్త్రంలో ఆ వేర్లను పెట్టి చిటికెడు పచ్చకర్పూరం, పసుపు, కుంకుమను వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోండి. ఆ తరువాత ఒక జిల్లేడు ఆకుని శుభ్రం చేసి ఆ జిల్లేడు ఆకుకి తడి లేకుండా తుడిచి జిల్లేడు ఆకు పైన కొన్ని అక్షంతలు పసుపు కుంకుమను వేసి 2 మట్టి ప్రమిదలను పెట్టి ఆ తరువాత ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా విప్ప నూనె లేదా కొబ్బరి నూనె ఇందులో ఏది ఉన్నా సరే అందులో పొయ్యండి. లేదు మీకు నార్మల్గానే మనకు ఏదైతే నువ్వుల నూనె లేదా మన దీపారాధనకు వాడే నూనె ఉంటుందో ఆ నూనెనైనా సరే పోసి దీపాన్ని వెలిగించండి. ఆ తరువాత మళ్ళీ ఇంకొక జిల్లేడు ఆకు ఉంటుంది కదా, ఆ జిల్లేడు ఆకుని తీసుకోండి. దానిని కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆ జిల్లేడు ఆకుని పూజ గదిలో శివుడి పటం ముందు కానీ లేదా ఈశాన్యం దిక్కున కానీ పెట్టండి. అలా పెట్టేసి ఈశాన్యం దిక్కున పెట్టేసి ఒక ప్లేట్లో ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో జిల్లేడు ఆకుని పెట్టి జిల్లేడు ఆకు పైన గుప్పెడు రాళ్ళ ఉప్పుని పొయ్యండి. రాళ్ళ ఉప్పుని పోసేసి రాళ్ళ ఉప్పు పైన పసుపు కుంకుమను వేయండి. ఇలా వేసేసి దానిని ఈశాన్యం దిక్కున పెట్టండి. పెట్టేసి నమస్కరించుకోండి. ఇలా మీరు అమావాస్య రోజు చేయండి. చేసేసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. ఇంట్లో ఏ చెడు శక్తులు ఉన్నా తొలగిపోవాలి, ఎంతటి దరిద్ర బాధలైనా తొలగిపోవాలి, చెడు శక్తులు పూర్తిగా మాయం అయిపోవాలి, మా కంటికి కూడా దుష్టశక్తుల ప్రభావం అనేది కనిపించకుండా, ఏ చెడుగాలి కనిపించకుండా, దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోయి సంపద పెరిగి అష్టైశ్వర్యాలు కలగాలి, 7 జన్మల పాప దరిద్ర బాధల నుండి విముక్తిని పొంది కోటి జన్మల పుణ్యంతో కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగే ఎన్నో మార్గాలను చూపించమని మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి. ఇలా చేయటం వల్ల దొడ్డుప్పు లక్ష్మీదేవితో సమానం. సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి ఆ రోజు మీరు చేసే ఈ పరిహారం వల్ల రెట్టింపు స్థాయిలో మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇక అలా చేసేసి నమస్కరించుకొని రోజు అంటే ఆ రాత్రంతా అలానే వదిలేయండి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని జిల్లేడు ఆకుతో సహా తీసుకొని వెళ్ళి ఒక కవర్లో వేసేసి దానిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీరు దగ్గరగా ఉంటే పారే నీటిలో కానీ వదిలివేసి రండి. దానితో పాటే మీ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, చెడు శక్తులు, గ్రహ దోషాలు, గ్రహాల యొక్క చెడు ప్రభావము, గ్రహాల యొక్క అనుకూలించకపోవటం వంటివి అన్నీ కూడా నీటితో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి. ఇక మీకు మీ జీవితంలో బాగా కలిసి వస్తుంది. గ్రహాలన్నీ బాగా అనుకూలిస్తాయి. సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. కష్ట నష్టాలు తొలగిపోతాయి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. పరమశివుని అనుగ్రహంతో మీ యొక్క సంపద అనేది అంతకంతా పెరుగుతూ వస్తుంది. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. 7 జన్మల పాప దరిద్రాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. తెలుసుకున్నారు కదా సోమవతి అమావాస్య రోజున జిల్లేడాకు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.